ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 మంత్రులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఏది సోషల్ మీడియా పోస్టుల వల్ల వచ్చే అనర్థాలని చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి కావాల్సిన ఒక డ్రాఫ్ట్ తయారు చేయబోతున్నారు. బహుశా నాకు తెలిసి చాలా చకచకా జరుగుతుంది. గౌరవ లోకేష్ గారు, గౌరవ మనోహర్ గారు, గౌరవ సత్యకుమార్ గారు, ఇంకా గౌరవ గంటా గారు, మరొకరు కూడా ఉన్నారు అందులో. ఆ ఐదుగురు మంత్రులు దాంట్లో గంటా గారి మంత్రి కాకపోవచ్చు. అయితే వాళ్ళు ఏంటంటే జాతీయ భద్రత అనే అంశం కూడా ఇప్పుడు దాంట్లో ఇమర్చబోతున్నారు. దానిలో తీసుకురాబోతున్నారు. అంటే మామూలు సెక్షన్లు పెడితే బెయిల్స్ వచ్చేస్తున్నాయి కదా. సో నాన్ బెయిలబుల్ ని అట్రాక్ట్ చేసే విధంగా కూడా ఇదేదో తీసుకురాబోతున్నారు. అంటే జాతీయ భద్రతకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 70-80 వింగ్స్ ఉన్నాయి, పనిచేస్తూనే ఉన్నాయి. ఎన్ఐఏ ఉంది. అంటే మనకి తెలిసి 2-3 మాత్రమే తెలుసు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద 70-80 ఏజెన్సీలు పనిచేస్తాం. సరే, ఈ ప్రభుత్వం ఈ ప్రయత్నం ప్రస్తుతం ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో దాంట్లో నాకు మంచి కూడా కనిపిస్తుంది. అంటే అడగోలుని నియంత్రించడం, అలాగే మనకి సంబంధం లేని మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని కూడా ఏదో రక రూపంలో నియంత్రించడం, అట్లాంటి ఏమైనా అంశాలు ఇమిడ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది అప్రహెన్షన్స్ దాని మీద అన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పిన మాటలు నేను మీతో షేర్ చేస్తాను. అంటే వాసుదేవన్ గారు, ఇక్కడ బేసిక్ గా తెలుగుదేశం ప్రభుత్వం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల పైన కంగారు పడతా ఉంది. అంటే కంగారు పడితే కుదరదు. 2 చట్టబద్ధంగా ఎదుర్కొందాము, లేదా చట్టాన్ని పటిష్టంగా అమలు చేద్దాము అనే ఆలోచన చేస్తున్నారు. నేను ఇంత ముందు ప్రస్తావించినట్టు చెడు పైన ఒక వ్యక్తి చెడు చేశారనుకోండి, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఒక సమూహం తప్పు చేసింది అనుకోండి, సమూహాన్ని కూడా ఎదుర్కోవచ్చు. మొత్తం సమాజంలోనే మంచి చెడులు ఉన్నటువంటి సమాజంలో అన్ని రిఫ్లెక్ట్ అయ్యే వేదికగా సోషల్ మీడియా మారిపోయింది. వేలల్లో లక్షల్లో ఉన్నారు. వీటిని డైరెక్ట్ కంట్రోల్ అనేది సాధ్యం కాదు. అందుకని సుప్రీంకోర్టు సోషల్ మీడియాలో వ్యక్తీకరణ పైన చట్టబద్ధమైన చర్యలు సాధ్యం కాదని చెప్పింది. ఏం చేయాలి? సజ్జనార్ గారిని ఆదర్శం. వీళ్ళు కొత్తగా మంత్రులుగా ఉండేవాళ్ళు చట్టం చేయొచ్చు. దశాబ్దాలుగా పోలీస్ ఆఫీసర్గా ఉన్నటువంటి సజ్జనార్కి చట్టం తెలియదా? చట్టం గురించి అవగాహన లేదా? తెలుసు ఆయనకి. పైపించి పోలీస్ ఆఫీసర్, ఆయన రాజకీయ నాయకుడు, ఎస్ట్ వచ్చినట్టు అటు చేసేవచ్చు. ఆయనకి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడు. కానీ ఆయన సత్యాన్ని గమనించినాడు. అదేంటంటే, మనం చట్టబద్ధంగా సోషల్ మీడియాలో జరిగే అనర్థాలను ఎదుర్కోవడం చాలా పరిమితులు ఉంటాయి. సోషల్ మీడియాలో జరిగే అనర్థాలకు లేదా సోషల్ మీడియాలో లైక్స్ కోసం, వ్యూస్ కోసం చేసే న్యూసెన్స్ కోసం లాఠీలతో, చట్టాలతో కాకుండా, చట్టాలతో లాఠీలతో ఎదుర్కోవచ్చు. అధికారం వాళ్ళకు ఉంది. దాన్ని ఆయన స్ట్రెస్ చేయలేదు. చూడండి, సజ్జనార్ గారు ఇచ్చిన ప్రకటనలో ఎవరైనా కంటెంట్ తప్పు చేసినా, వ్యూస్ కోసం పిచ్చి చేస్తా నేను తాడదీస్తాను, అది ఆ వైపు ఆయన వెళ్ళలేదు. అది చేస్తాడు. కానీ ఏది పిలిపించినాడు? కంటెంట్ క్రియేటర్లు సమాజం కోసం ఆలోచించండి, శక్తివంతమైన కంటెంట్ క్రియేట్ చేయండి, అన్నిటికన్నా మించి లైక్స్ కోసం అసలు లైఫ్స్ నిలబెట్టండి అన్నాడు. దాన్ని కానీ సమాజం అందుకుంటుందంటే పోలీసులకు, చట్టాలకు, లాఠీలకు పని తగ్గుతుంది. అదే శాస్త్రీయమైంది. ఇన్నేళ్ళు దశాబ్దాలుగా అనుభవం ఉన్నటువంటి సజ్జనార్ గారు ఆ ప్రకటన చేసినారంటే మన సమాజంలో మార్పు చేయడం ద్వారా సాధ్యమని ఉంటాయి. ప్రభుత్వాలు ఇంకెంత బాధ్యతగా ఉండాలి? ప్రభుత్వాలు అనుభవాలు. సజ్జనార్ గారు చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం, దీన్ని ఎలా మనం అనుసంధానించవచ్చు? ఇప్పుడు ఆయన సోషల్ మీడియా ఒక వాస్తవం, దాన్ని కంట్రోల్ చేయలేము. సోషల్ మీడియాలో ఒక మంచి జరిగితే, ఒక మంచి మెసేజ్ వెళ్తే సమాజం అందుకుంటుంది, ఇది కావాలని కోరాడు. ఇది పరిష్కారం. అది వీళ్ళేం చేస్తున్నారు? చట్టం మీరు చెప్పారు, జాతీయ భద్రతా చట్టం. జాతీయ భద్రతకు నష్టం వచ్చే వాటిపైన ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి. ఎవరిపైనా చర్య తీసుకోవచ్చు. రెండోది, ఈ దేశంలో చట్టాలు ఎక్కువైపోయినాయని బాధగా ఉంది. ఏది? దేశద్రోహం కేసు ఉంది ఏకంగా. అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టింది కేసు. ఆ సెక్షన్లు చూసినామంటే అర్థం లేని సెక్షన్లు. అంటే వ్యతిరేకంగా మాట్లాడిన ప్రభుత్వానికి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. దాని యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు కొనసాగుతుంది. అంటే ఉన్న చట్టాల్లోని కొన్ని వద్దు అనుకుంటున్నాం. అట్లాంటి చట్టాలు ఉన్న దేశంలో కొత్తగా మీరు చేసే చట్టం ఏముంది? ఈరోజు తప్పులు చేసే వాళ్ళపైన శిక్షించడానికి అన్ని చట్టాలు ఉన్నాయి. కానీ ఇట్లాంటి హడావుడి మంత్రుల కమిటీ ఇవన్నీ చేయడం ద్వారా ఏదో ఆశించి ఏదో చేయబోతున్నారు. దీని ఫలితం ఏమవుతుంది? నష్టం వస్తుంది మీకు పొలిటికల్గా. ప్రభుత్వానికి 2 అవకాశం ఉన్నాయి. నెంబర్ 1, దానికి నాయకత్వం ఇచ్చే పార్టీకి ఒక సోషల్ మీడియా వింగ్ ఉంది. 2, ప్రభుత్వమే, మీకు తెలుసు జర్నలిస్ట్ గా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏదో ఉంది. దాంట్లో 200-300 మంది సోషల్ మీడియా కోసం పనిచేసే సిబ్బంది లక్షల రూపాయల జీతాలు ఇచ్చి పెట్టుకుంటారు. మంచిదే. ఆ 100 మంది ఈ పార్టీ అనుకుంటే తప్పుడు ప్రచారాన్ని తిప్పుకోవట్లేరా? ప్రజలకు వాస్తవాలు చేరువేయలేరా? ఇక్కడ సమస్య ఏంటంటే పొలిటికల్ గా వచ్చేదని ఎదుర్కోలేకపోతున్నారు. ఇప్పుడు మీకు గుర్తుంటే 2 గురించి హోంమంత్రి గారు మాట్లాడినారు. ఎక్కడ? అసెంబ్లీలో.
అంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు కమ్మ కులం పేరు పెట్టుకొని యూట్యూబ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేస్తున్నాడు. దాని ఉద్దేశం ఏంటి? ఏముంది దాంట్లో? అంటే ఇది ఏమవుతుంది? పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఆ అబ్బాయిని నా కులం ఏంటో చెప్పుకున్నాడు. అంటే ప్రభుత్వం మిస్ఫైర్ యాక్టివిటీ చేయడం ద్వారా సోషల్ మీడియాలో మిస్ఫైర్ అయిపోతుంది. అంటే ఇక్కడ చిన్న దీన్ని మీరు సబ్మిషన్ కంట్రోల్ సార్, సభలో కులాల గురించి మాట్లాడవచ్చునా? అంటే మాట్లాడకూడదు నెంబర్ 1. నెంబర్ 2, సభలో లేని వ్యక్తి గురించి అసలు మాట్లాడకూడదు. మూడో విషయం, వారు ఏం చెప్పదలుచుకున్నారంటే వీళ్ళు రెడ్లు అంటే వాళ్ళ దృష్టిలో వైసీపీ పార్టీ అని. వీళ్ళు రెడ్లని తిడితే ప్రజల్లో పెద్ద మెసేజ్ వెళ్ళదు, కమ్మ అని పేరు పెట్టి తెలిస్తే మనోలే వ్యతిరేకిస్తున్నారని మమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నారు అనేది ఆమె చెప్పదలుచుకున్నారు. నా పాయింట్ ఏంటంటే పరోక్షంగా ఒక పొరపాటు కూడా చేసినారు. ఇండైరెక్ట్ గా ఆమె తెలుగుదేశం కమ్మ పార్టీ అని చెప్పదలుచుకున్నారు. అంతేగా? ఇంక దాంట్లో అర్థం ఏముంది చెప్పండి. కాబట్టి అదే అంటున్నాను, ఇట్లాంటి మిస్ఫైర్ ఎవరినో ఏదో చేయాలని, ఎవరినో ఏదో అలిగేషన్ చేయాలని మిస్ఫైర్ అవుతుంది. ఆ మిస్ఫైర్ సమాజం సోషల్ మీడియాలో వాళ్ళు ఆడుకుంటారు. కాబట్టి హోంమంత్రి గారైనా ప్రభుత్వాన్ని గుర్తి మీరు మిస్ఫైర్ యాక్టివిటీ చేయొద్దండి. మిస్ఫైర్ యాక్టివిటీ చేయకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు మిస్ఫైర్ కారు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేశారనుకోండి చట్టబద్ధంగా ఎదుర్కోవచ్చు. ఈ యాక్టివిటీ మీరు చేయకుండా మీరు ఒక కమిటీ వేసి ఏదో రూపొందిస్తారంటే ఏమి రూపొందించారో ఒక మెసేజ్ ఇస్తున్నారు. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది సోషల్ మీడియా పట్ల. ఎవరైనా భయపడరన్న విషయం మన 2 అనుభవాలు అసెంబ్లీలో తెలియదు వాసుదేవన్ గారు. ఒక వ్యక్తి గురించి మాట్లాడారు, ఆయన వెంటనే హోంమంత్రి గారి ప్రకటన తన క్యాష్ చూపించి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మళ్ళీ పోస్ట్ పెట్టాడు. ఇంకొక అతను క్యాసర్ అనే పైన మాట్లాడారు, ఆయన మళ్ళీ చేసి మళ్ళీ పోస్ట్ పెట్టినాడు. అంటే అర్థం ఏంటి? అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకి వీళ్ళు భయపడలేదు. చట్ట వ్యతిరేకం కాదు కదా వాళ్ళది. భయపడరు. కాబట్టి చట్టాల ద్వారా ప్రజల్ని కంట్రోల్ చేయలేము. సామాజిక మాధ్యమాల ద్వారా సమాజ హితం కోరి కంట్రోల్ చేయాలి. కాబట్టి అది వాళ్ళు ఆలోచించకపోతే సజ్జనార్ గురించి అయినా నేర్చుకొని మనం సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ కంటెంట్ ఎట్లా చేయాలో ఆలోచించాలే తప్ప నెగిటివ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకో ఏదో చేసేస్తామంటే ఏదో అయిపోతుంది.